హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ప్రియా. సో ఈరోజు మరొక సొరకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి ఏంటి ఏంటి అనుకుంటున్నారా? అదేంటంటే హెయిర్ కేర్ అనమాట. ఆల్రెడీ తమ్నైల్లో చూస్తుంటారు. సో ఇక్కడ నా హెయిర్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఫుల్ నాది అయితే డ్రై హెయిర్. సో దానికి నేను ఎక్కువ కేర్ తీసుకోవాలి, డ్రై హెయిర్ కాబట్టి. సో నేను స్ట్రైట్నర్ తోటి స్నానం చేసిన తర్వాత మామూలుగా డ్రైయర్ తోటి ఎక్కువ డ్రై చేయను, ఎందుకంటే ఆల్రెడీ డ్రై హెయిర్ కాబట్టి. సో లైట్గా డ్రై చేసేస్తాను అనమాట. అండ్ నేనైతే పానాసోనిక్ డ్రైయర్ వాడుతున్నాను. నేను తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 4-5 years అయిపోయి ఉంటుంది డ్రైయర్. సో ఫుల్ వాటర్ వెళ్ళిపోయే వరకు డ్రై చేయకండి, ఎందుకంటే మనం స్ట్రైట్ చేస్తున్నాం కాబట్టి దానికి కొద్దిగా మాయిశ్చర్ అనేది ఉంటే బాగుంటుంది, జుట్టుకి డ్యామేజెస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత నేను మరీ డ్రైగా ఉండకుండా మనకు సీరం అనేది వాడుతున్నాను, నేను హెయిర్ సీరమ్. సో లివ్ ఆన్ హెయిర్ సీరం నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. అండ్ రెగ్యులర్గా వాడను, ఎప్పుడైనా స్ట్రైటన్ చేసినప్పుడు మాత్రమే వాడతాను. సో చాలా మంచి షైనీ లుక్ ఇస్తుంది అనమాట హెయిర్కి. అండ్ ఇది మనకు డ్యామేజ్ కూడా అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్ని. మనం స్ట్రైటన్ చేస్తున్నప్పుడు ఎక్కువ హీట్ అనేది మనం అప్లై చేస్తాం కదా హెయిర్ స్ట్రైట్నింగ్కి. సో అలా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా మంచిగా కేర్ తీసుకుంటుంది హెయిర్ కోసం. అండ్ కంపల్సరీ మీరు కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు లేకపోతే స్టైలింగ్ చేసేటప్పుడు ఇలాగ సీరం వాడడం చాలా మంచిది హెయిర్కి కూడా మనకు. సో డ్యామేజెస్ ఎక్కువగా ఉండకుండా ఉంటాయి అన్నమాట. సో మనం రూట్ నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. సో పైన మాత్రమే మనం హెయిర్కి అప్లై చేయొచ్చు, మరి రూట్ ట్రీట్మెంట్ అయితే కాదు కాబట్టి. సో జస్ట్ అలా అప్లై చేసేసుకుంటున్నాను. అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కోమ్ చేసేసుకోండి. సో ఈక్వల్గా మీకు స్ప్రెడ్ అయిపోతుంది. ఏదైనా మనం అనీవెన్గా వేసుకున్నా కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి 2 పార్టీషన్స్ చేసుకుంటున్నాము. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇప్పుడు ఆల్రెడీ స్ట్రైట్నింగ్ అంటే ఐడియా ఉంటుంది. సో జస్ట్ నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. సో దానివల్ల మీకు ఎవరికైనా యూస్ అయ్యి ఉంటే కనుక హ్యాపీగా చూసేసుకోవచ్చు. సో ఈ స్ట్రైట్నర్ వచ్చేసి బ్రాన్ కంపెనీ అనమాట. సో ఇది నేను తీసుకొని చాలా రోజులైంది, ఆల్మోస్ట్ ఒక 4-5 years అయిపోయి ఉంటుంది. సో ఇదేంటంటే దీనికి పవర్ బటన్ ఉంటుంది అండ్ మనం టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్. సో ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట, 1, 2, 3, 4 అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనకు టెంపరేచర్ అనేది మన హెయిర్కి ఎంత అవసరం ఉంటుంది అంత వేసుకోవచ్చు. సో నేనైతే 3 లెవెల్లో పెట్టుకుంటాను మోస్ట్లీ, ఎందుకంటే మరీ స్ట్రైట్గా నాకు అవసరం లేదు హెయిర్. సో అంత ఎక్కువ హీట్ పెట్టినా కూడా మనకి హెయిర్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఒక పార్టీషన్ తీసేసుకొని ఇలాగ నేను స్ట్రైటన్ చేసుకుంటున్నాను. అండ్ నాకు దీంట్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే కర్ల్ కూడా అవుతుంది అనమాట. సో వెనక మీరు చూస్తున్నారా బ్రిజిల్స్ లాగా ఉన్నాయి కదా నాకు వెనక ఏమంటారు యాష్ కలర్ పార్ట్లో. సో అదేంటంటే మనకు ఇలాగ ఫోల్డ్ అయ్యి ఇలా లాస్ట్ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే కనుక నాకు అక్కడ కర్ల్ వచ్చేస్తుంది కింద. సో హెయిర్ స్ట్రైట్నింగ్స్లో మోస్ట్లీ ఏంటంటే మొత్తం పైనుంచి కింద దాకా స్ట్రైట్గా ఉంటుంది హెయిర్. సో నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట, ఇలాంటి స్ట్రైట్నర్ తీసుకున్నాను. సో అదేంటంటే పైనుంచి కింద దాకా స్ట్రైట్గా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకు కర్ల్ వచ్చేస్తుంది అనమాట. సో బెండ్ టైప్లో వచ్చేస్తుంది. మీరు దీంట్లో వేవీగా కూడా చేసేసుకోవచ్చు. సో 2-in-1 పర్పస్ యూజ్ అవుతుంది అనమాట ఈ స్ట్రైట్నర్. సో ఇది నేను ఒమాన్లో కొన్నాను. సో కింద చూసారా ఎంత వేవీగా ఉందో, ఆ టైప్లో వచ్చేస్తుంది హెయిర్. నాకు పైన అంతా కూడా స్ట్రైట్గా ఉండిపోతుంది. సో అలాగే నేను మొత్తం హెయిర్ అంతా కూడా ఇలాగ పార్టీషన్స్ తీసేసుకొని కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుంటూ వస్తాను. సో టెంపరేచర్ అని చెప్పాను కదా, సో నేను 3rd డిగ్రీలో పెట్టుకున్నాను. సో 4 points ఉంటాయి అన్నమాట. సో 4 అంటే మరి మ్యాక్సిమం టెంపరేచర్ వస్తుంది. సో అప్పుడు హెయిర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో మనకి ఇప్పుడు అంత ప్రొఫెషనల్ అవసరం లేదు కాబట్టి నేను మినిమంలోనే పెట్టేసుకుంటాను. అండ్ ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ 4-5 days, అంటే నెక్స్ట్ వాష్ చేసే వరకు ఉంటుంది. లేదు 4-5 days కావాలి అనుకున్నా కూడా మీకు ఉంచుకోవచ్చు. ఎవ్రీ 3 days నేను వాష్ చేస్తాను హెయిర్. సో ఆల్టర్నేట్ అయితే మరీ హెయిర్ పాడైపోతుంది. సో జస్ట్ 5 seconds మీరు రోల్ చేసిన తర్వాత ఒక 5 seconds మీరు పెట్టుకుంటే చాలు, మీకు మంచి కర్ల్ వచ్చేస్తుంది అనమాట. సో ఫాస్ట్ అండ్ ఫటాఫట్ అయిపోతుంది. హెయిర్ మొత్తంకి కూడా అలాగే చేసేసుకుంటాను నేను. అండ్ రెగ్యులర్గా అయితే కంపల్సరీగా చేసుకోను, ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడే చేసుకుంటాను. ఎందుకంటే
ఎందుకంటే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకు అసలే జుట్టు ఊడిపోతుంది, ఇంకా జుట్టు ఊడిపోయి బట్టతలు వచ్చేస్తుంది. సో అందుకోసం ఇవన్నీ కూడా ఫ్యాషనబుల్ కాబట్టి, మనకంతా హౌస్ వైఫ్స్ కాబట్టి మనకంతా రెగ్యులర్గా అవసరం ఉండదు కాబట్టి మనం ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పబ్బాలు ఉన్నప్పుడు చేసుకుంటాం. కొద్దిగా మంచిగా కనిపించాలి కదా మోడర్న్గా అమ్మాయిలు అన్న తర్వాత, అది సంగతి. ఇలా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. సో అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా పైన ఒకసారి చేసేసుకుంటాను. ఇంకేదైనా వేవీ హెయిర్ కానీ ఇలాగ ఏదైనా ఉన్నా కానీ కొంచెం స్ట్రైటన్ అయిపోతుంది. దాని కింద కూడా ఆల్రెడీ హెయిర్ మనకు కొంచెం కర్వ్ టైప్లో వచ్చేసింది కాబట్టి సో ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి బ్రష్తో ఫోన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఈ సైడ్కి. సో స్ట్రైటన్ చేసుకున్న తర్వాత చేసుకోకుండా ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. వన్ సైడ్ చేశాను కాబట్టి. అండ్ ఇలాగే కింద బౌన్సీగా ఉంది ఎందుకంటే మనం కింద కర్ల్స్ వేసుకున్నాం కాబట్టి. అండ్ ఇంకొక సైడ్ కూడా మనం అలాగే సేమ్ ప్యాటర్న్లో చేసేసుకుందాం. ఇప్పుడు మనకి 2 సైడ్స్ అయిపోయింది. సో ఫైనల్గా ఒకసారి కోమ్ చేసేసుకొని అండ్ మనం సైడ్కి వేసుకుంటాను కాబట్టి సో సైడ్కి నేను వేసేసుకుంటున్నాను. అండ్ ఫ్రంట్ మనకి ఎవరికైతే ఇలా సైడ్ వేసుకుంటారో సో వాళ్ళకు ఫ్రంట్కి కూడా మనకు ఇట్లా వేవీగా కావాలి అనుకుంటే జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం మళ్ళీ ఒకసారి చేసేసుకోవచ్చు. మీకు అప్పుడు మంచిగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మాత్రం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో పైన మనం ఏదైతే పఫ్ లాగా వేసుకుంటామో మామూలుగా సో జస్ట్ ఆ పఫ్ మాత్రం అలాగా తీసేసుకొని ఒకసారి కోమ్ చేసేసుకొని నీట్గా
అండ్ దాంతో మనం రోల్ చేసేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఇలాగా బ్రష్ రోలర్ ఉంటే కనుక రోల్ చేసేసుకోండి. అండ్ దాన్ని ఒకసారి స్ట్రైటన్ చేసిస్తే మనకి ఏంటంటే సైడ్కి వేసినప్పుడు మంచిగా వేవీగా కనిపిస్తుంది. అండ్ ఆ స్టెప్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఇలా స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు మనకు హెయిర్ కేర్ ఎంత ఇంపార్టెంటో అండ్ హెయిర్ స్టైల్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే మీకు కటింగ్ అనేది మంచిగా నేనైతే నాది ఫ్రంట్ ఏమో లేయర్ కట్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి స్టెప్ కట్ ఉంటుంది అనమాట. సో మీకు ఆ స్టెప్ కట్ ఉండడం వల్ల మీకు ఏంటంటే ఇలా చేసుకుంటే మంచిగా మీకు కనిపిస్తాయి స్టెప్స్ అన్నీ కూడా. అండ్ హెయిర్ కూడా చాలా లెంగ్తీగా కనిపిస్తుంది అండ్ బౌన్సీగా కూడా కనిపిస్తుంది. వాల్యూమ్ కూడా మంచిగా కనిపిస్తుంది. నాకు యాక్చువల్గా హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఉండట్లేదు ఇప్పుడు, చాలా లూజ్ అవుతుంది కాబట్టి. బట్ స్టిల్ ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు మంచిగా చూసినంత హెయిర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, బట్ చాలా ఊడిపోతుంది. సో మంచి మంచి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. వాటి రివ్యూస్ తోటి కూడా మీ ముందుంటాను ఇంకొన్ని వీడియోస్తో పాటు. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది అనమాట ఫైనల్ లుక్. మీకు ఇంకొంచెం మంచిగా స్ట్రైట్గా కావాలనుకుంటే ఫైనల్గా కూడా ఒక 1-2 టచెస్ ఇవ్వచ్చు. సో ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం ఒకసారి.